తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లావణ్య మస్తాన్ సాయి కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. తాజాగా లావణ్య మోసాలకు బలైన ఆమె ఫ్రెండ్ ప్రీతి సంచలన విషయాలు బయటపెట్టింది. లావణ్య తనతో పాటు చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేసి జీవితం నాశనం చేసిందని ఆరోపణ చేసింది. మరి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గతేడాది హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ కేసు పెట్టిన లావణ్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. కొన్ని రోజుల క్రితం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా మొదలైన ఈ స్టోరీలో రకరకాల పాత్రలు, విషయాలు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు రాజ్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన లావణ్య ఇటీవలే మరో బాంబు పేల్చింది. మస్తాన్ సాయి అనే వ్యక్తి వద్ద అందులో దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ఉందని పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు హార్డ్ డిస్క్ను పోలీసులకు అందించి మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది. ఇదిలా ఉంటే తాజాగా లావణ్య స్టోరీలో మరో కొత్త వ్యక్తి బయటకు వచ్చారు. లావణ్య తన జీవితం నాశనం చేసిందంటూ ఆమె ఫ్రెండ్ ప్రీతి లావణ్య గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. లావణ్యనే తనకు డ్రగ్స్ అలవాటు చేసిందని, తనకు మాత్రమే కాదు చాలా మందికి ఆమె డ్రగ్స్ అలవాటు చేసిందని సంచలన ఆరోపణలు చేసింది. లావణ్య కన్నేస్తే ఎవరైనా పడాల్సిందే. చాలామంది ఫోన్లు లాక్కొని బ్లాక్మెయిల్ చేసింది. అయితే మస్తాన్ సాయి ఫోన్లోని వీడియోలను తన ఫోన్లోకి ఎక్కించుకొని 2 ఏళ్లుగా మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేసిందని తెలిపింది. ప్రీతి ఇంకా మాట్లాడుతూ ఓ ప్రముఖ పబ్లో అక్కడ పనిచేసే చాలా మందితో లావణ్య ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని వాళ్లకే గొడవలు పెట్టింది. దీంతో ఆ క్లబ్ ఆమెను బ్యాన్ చేసింది. ఓవైపు రాజ్ తరుణ్ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో ఒకే బెడ్రూమ్లో ఉంది. మస్తాన్కి 40 మందితో ఎఫ్ఐఆర్లు లేవు. నేను మస్తాన్ సాయికి సపోర్ట్ చేస్తున్నాను. లావణ్య ఒక బ్లాక్మెయిలర్, శాడిస్ట్. తన విషయాలు బయటపడకూడదని రోజుకో కథ అల్లుతోంది. అందుకే నిజం బయట పెట్టాలని ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చాను అంటూ లావణ్య గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది ఆమె ఫ్రెండ్ ప్రీతి.